హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అంతా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడైతే నేను మార్నింగే ఆకలి వేస్తుంది. నా కోసం అయితే మ్యాగీ చేసుకుంటున్నాను, చిన్నోడి కోసం అయితే కిచిడి పెడుతున్నాను. ఇంకా అవి పొయ్యి మీద పెట్టి కొన్ని పనులు ఉంటే చేసేసుకుంటున్నాను అనమాట. గిన్నెలు కొన్ని తోమలేండి నైట్, అండ్ ఇప్పుడు మళ్ళీ కొన్ని తోమాలి. ఇక్కడ అవకాడో పెట్టాను కదా, అప్డేట్ ఇవ్వలేదు కదా మీకు. అవకాడో కొద్దిగా అయితే పెరిగింది, ఆకులు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ అది చచ్చిపోయింది, గ్రోత్ ఆగిపోయింది అనమాట. సో ఇంకా తీసి అక్కడ పడేసిన నేను. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు చెప్పండి. ఇక్కడైతే జొన్న రొట్టెలు చేద్దామని చెప్పేసి నేను తీసుకుంటున్నాను, మినపప్పు అండ్ జొన్నలు. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ జొన్నలు ఎందుకంటే వెయిట్ లాస్ అండ్ మళ్ళీ హెల్తీగా కూడా ఉంటాం కదా మనము. ఇప్పుడు నార్మల్గా పిండి తీసుకుంటే మనము అది కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టే కదా. సో అందుకని జొన్న దోశ అయితే కోసం దాన్ని నానబెట్టిన. ఇక్కడ మా హస్బెండ్ అయితే నా కోసం ఆమ్లెట్ అయితే చేస్తుండు. సో ఆమ్లెట్ అయితే మా కోసం ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. మా చిన్నోడైతే పక్క నుంచి అరుస్తానే ఉండు. ఆయనకి పెళ్ళి కాకముందుకైతే ఏ పని చేయకుండా రాజుగారిలా తిరిగేటోడంట. మా అత్తమ్మ ఎప్పుడు అంటది, ఇప్పుడు చేస్తున్న కొడుకు అప్పుడైతే ఒక్క పని చెప్పిపోయేదని. అంతే కదా, పెళ్ళైన తర్వాత చేయాలి కొన్ని పనులు. అంటే మొత్తం చేయాలని కాదు, కొన్ని వర్క్స్ షేర్ చేసుకోవాలి. కొన్ని హస్బెండ్స్ వైఫ్ కోసం చేసే పనులు చాలా బాగా అనిపిస్తాయి. మోస్ట్లీ అవి వైఫ్స్కి అయితే చాలా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు చేస్తాడు మా ఆయన అయితే. ఇంకా ఆమ్లెట్ అయితే చేస్తున్నాడు. నేను మిగతా పనులు చేసేసిన, ఇల్లు ఊడ్చడం, తూడ్చడం ఇట్లా కొన్ని చేసిన. ఇంకా ఆమ్లెట్ చేసిన తర్వాత ఇంకా తినాలి. వెయిటింగ్ ఫర్ దట్ ఆమ్లెట్. ఎట్లుందో చెప్పు మళ్ళీ వేసిన తర్వాత అని అంటుండో. ఓకే నేనైతే చేయి, ఫస్ట్ తిన్నాక నేను చెప్తా అని చెప్పిన. కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. తిన్నాను ఆ తర్వాతకి. ఇక్కడైతే నేను జొన్న పిండి రుబ్బి పెట్టుకున్నా. ఇంకా దానికోసం దోశ వేయడానికి కొంచెం పక్కకు తీసుకొని సేమ్ నార్మల్ దోశ బ్యాటర్ ఎట్లుంటుందో మనం అట్లే చేసుకోవాలి. అట్లే చేసిన. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఒక్క ఫ్లాప్ అయింది. ఎట్లా అంటే ఆ దోశలు వేసిన తర్వాత అట్లా కప్పిన కదా, అట్లా చెయ్యొద్దు, అది పిండి పిండిగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దోశను బాగా కాలనియాలి, క్రిస్పీగా వచ్చేటట్టు అయితే హెల్త్కి బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడ నేనైతే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా. పల్లీలు వేపుకున్నా పొయ్యి మీద, ఇంకా అట్లా పూల పుట్నాల పప్పు కొంచెం వేపుకొని, ఇక్కడైతే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు, ఎండు రెబ్బలు, ఇంకా జీలకర్ర, కొత్తిమీర ఇవి తీసుకున్నాను. ఇవన్నీ అయితే నేను కొంచెం పచ్చిమిర్చి అయితే ఆయిల్లో ఇట్లా వేపి తీసుకున్నా. ఎందుకంటే దానికి చట్నీ కోసం అని చెప్పేసి. చట్నీ అయితే చాలా సూపర్గా వచ్చింది టేస్ట్. డెఫినెట్లీ మీరు ట్రై చేయాలి, చాలా టేస్టీగా వచ్చింది. అందుకనే నేను చేసిన. అదే పొట్టు అయితే నేను తీయలేదు. చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి ఎప్పుడైనా మీ ఇంట్లో. పల్లీలు వేయింపుకోండి, పప్పు వేయింపి, చింతపండు, వెల్లుల్లిపాయలు, వేయింపిన పచ్చిమిర్చి అండ్ జీలకర్ర, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కోర్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. అంటే మరి ఫుల్ పేస్ట్లా కాకుండా లైట్గా కొంచెం బరక ఉండేటట్టు చూసుకోండి. ఇంకా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత అయితే ఇంకా నేను పోసి పెట్టుకుంటుంది ఇక్కడ. అందులో చట్నీకి పోసేసుకుంటున్నాను అనమాట. సేమ్ నార్మల్ తెలిసిందే కదా. ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు ఏమేమి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర ఉన్న వాటితో నేను చేస్తున్నాను. మెయిన్ అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక్కటేసిన పచ్చిమిర్చి. కాకపోతే ఎండుమిర్చి వేసిన తర్వాత ఏం చేయాలంటే, ఏ పోపులో అయినా ఎండుమిర్చి కొంచెం బాగా వేగనియాలి. వేగితే ఏంటంటే ఆ ఎండుమిర్చి అన్న కారం ఘాటు అనిపించదు, తినడానికి కూడా బాగుంటుంది. అట్లా చేసుకోవాలి. నేను ఎప్పుడు పోసేసినా అదే ఫాలో అవుతా. ఇక్కడ ఉన్నవైతే నా దగ్గర అవైలబిలిటీగా ఉన్నాయని వేస్తే నేను వేసేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా మీ దగ్గర ఏమేమి ఉన్నాయో, ఎలా చేయాలో ఏమైనా కూడా కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చట్నీ అయితే అయిపోయింది. ఇంకా నేను చిన్న దోశలు మా బుజ్జోడికి వేసాను. ఇక్కడ పెద్ద దోశ, జొన్న దోశ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా ఆయన కూడా ఇచ్చేసాను, ఆయన కూడా తిన్నారు. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయి తినేసాను. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. వర్షం పడి ఆగిపోయింది అన్నమాట. అందుకే కొంచెం చల్లగాలి వస్తుంది, ప్రశాంతంగా ఉంది. ఇంత ఎండలకి అస్సలు ఉండలేకపోతున్నామండి.
మాకైతే ఫ్యాన్ ఒకటే ఉంది. అందరు చాలా వరకు మా ఊళ్ళో కూలర్స్, ఏసీలు పెట్టించుకోరు. కాకపోతే మా దగ్గర లేదు. అందుకని ఫ్యాన్ గాలి ఇంకా పైన ఉంటుంది కదా, గాలి అంత బాగా రాదు, చల్లగా ఉండదు. అన్ని విండోస్, డోర్స్ ఓపెన్ చేస్తేనే వస్తుంది. అట్లా ఓపెన్ చేస్తే దుమ్మలు, ధూళి అవి మళ్ళీ పురుగులు వస్తాయని అదో భయం. చిన్నోడు కదా, అందుకని. ఇక్కడ వర్షం వచ్చిపోయిన తర్వాత ఇండియన్ మామ్స్ థింగ్స్ మా అత్తయ్య అయితే ఊడుస్తుంది. చెత్తాడైతే 3-4 డేస్ నుంచి రావట్లేడు. చెత్త అంతా జమ అయ్యింది. ఇంకా ఎప్పుడు వస్తాడో చూడాలి. ఇంకా చల్లగా ఉంది కాబట్టి కొంచెం డికాషన్ పెట్టుకున్నాను. అట్లే మళ్ళీ మా చిన్నోడికి ఈవినింగ్ కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను తినిపించడానికి. మంచిగా చల్లగా మంచిగా ఉంది వెదర్ అయితే. ఇక్కడ మామిడిపళ్ళు ఖరాబ్ అయిపోతున్నాయి, తినాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్